హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 28వ భాగం. నారద మహర్షి కథ. నారద మహర్షి తండ్రి బ్రహ్మదేవుని ఆహ్వానం మేరకు తన సహోదరులు బ్రహ్మ మానస పుత్రులైన 9 మంది ప్రజాపతులకు, కర్దమ మహర్షి దేవహూతిల 9 మంది కుమార్తెలకు జరిగిన వివాహ మహోత్సవము చూడటానికి వచ్చాడు. శ్రీ మహావిష్ణువు అంశ అయిన కపిల మహర్షిని దర్శించుకున్నాడు. కపిల మహర్షి బోధించిన అష్టాక్షరి నారాయణ మంత్రముతో శ్రీహరి దర్శనము కోసం తపస్సు చేయాలని నారదుడు మానవ సరోవర తీరానికి వెళ్ళాడు. చాలా కాలం నారాయణ మంత్రము జపిస్తూ కఠోర తపస్సు చేశాడు. నారాయణుడు ప్రసన్నుడైనాడు. నారదుని పరీక్షించి అనుగ్రహించాలని మానస సరోవరములో హంస రూపము దాల్చి తీరాన తపస్సులో ఉన్న నారదుని ముందుకు వచ్చి నారదా నారదా అని మధుర స్వరములో పిలిచాడు. చెవులకు మృదుమధురంగా తన పేరు వినిపించడంతో కన్నులు తెరచి హంసను చూసి ఆశ్చర్యపడ్డాడు. మరింత విస్మయానికి గురిచేస్తూ ఆ హంస మానవ భాషలో, నారద, నీ కఠోర తపస్సు చూస్తుంటే ముచ్చట వేస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. ఎవరి అనుగ్రహం కోసం అన్నపానాదులు సమస్త సుఖాలు వదిలివేసి దేహాన్ని శుష్కింప చేసుకుంటూ తపస్సు చేస్తున్నావు అని అడిగింది. నారదుడు, హంసరాజమా, మానవ భాషలో పలుకుతూ ఆశ్చర్యపరుస్తున్నావు. ఎవరు నీవు? నా కఠోర తపస్సుకి జాలిపడుతున్నావు. శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం చేస్తున్న తపస్సు ఎందుకు ఆపుతున్నావు అని ప్రశ్నించాడు. హంస, నారద, అనాది కాలము నుండి ఈ మానస సరోవరములో ఉంటున్నాను. ఈ మానస సరోవరం బ్రహ్మ మానసము నుండి ఉద్భవించింది. బ్రహ్మదేవుడు నారాయణుని నాభి కమలము నుండి జన్మించాడు. నిత్యం బ్రాహ్మీ ముహూర్త సమయములో బ్రహ్మదేవుడు ఈ మానస సరోవరానికి వచ్చి స్నానము చేసి నారాయణ మంత్రం జపము చేస్తూ ధ్యానములో నిమగ్నుడవుతాడు. ధ్యానములో ఆనాడు చేయబోయే సృష్టి కార్యము గురించి ఆలోచిస్తాడు. సృష్టించబోయే జీవుల పూర్వ పరా జన్మలను దివ్య జ్ఞాన దృష్టితో వీక్షిస్తాడు. పిదప బ్రహ్మలోకము వెళ్ళి జీవ సృష్టి ప్రారంభిస్తాడు. నిత్యం బ్రహ్మదేవుడు చేసే ధ్యాన దీక్షను నేను ఆసక్తితో గమనించేవాడిని. ఆ క్రమములో నాకు తెలియకుండానే అప్రయత్నంగా బ్రహ్మదేవుని దివ్య జ్ఞాన శక్తి నాకు కలిగింది. జీవుల భూత వర్తమాన భవిష్యత్తులు కూడా చూడగలిగిన దివ్య దృష్టి వచ్చింది. ఆ దివ్య దృష్టితోనే నీ విషయము తెలిసి నిన్ను పలకరించడానికి వచ్చాను అని పలికింది. హంస మాటలు నమ్మలేక, హంసరాజమా, నిజంగా నీవు బ్రహ్మదేవునికి గల దివ్య జ్ఞాన దృష్టి కలిగి ఉన్నావా? అయితే నా పూర్వ జన్మ వృత్తాంతము చెప్పు అని అడిగాడు. నారదునిలో తాను బ్రహ్మ మానస పుత్రుడని అనే అహంకారము ఉంది. తాను బ్రహ్మ నుంచి మాత్రమే జన్మించానని, తనకు పూర్వజన్మలు లేవని నమ్మకం. హంస నారదుని అహంకారపు మాటలకు నవ్వి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ, నారద, నీ పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు, చెబుతాను వినుము. గడిచిన మహాకల్పములో నీవు ఒక గంధర్వుడుగా జన్మించావు. నీ తండ్రి మహావిష్ణువుకి పరమ భక్తుడు. నిరంతరము నారాయణ అష్టాక్షరి మంత్రోపాసన చేసేవాడు. ఆయన భక్తికి మెచ్చి వైష్ణవాంశముతో పుత్రుడిగా జన్మించావు. నీ నామధేయము ఉపబర్హనుడు. శ్రీహరి అంశావతారమైన నీవు అపూర్వ సౌందర్యం, గాత్రం కలిగి ఉండేవాడివి. నీ గంధర్వ మధురగానం అందరినీ ఆకర్షించేది. స్త్రీలు నీ సౌందర్యం, గాత్రం, బుద్ధి, చాతుర్యం, మాటకారితనం చూసి అమితంగా ప్రేమించేవారు. నీ చుట్టూ చేరేవారు. నీవు నీ తండ్రి హితోక్తులు పక్కన పెట్టి వైష్ణవాంశ అని మరిచిపోయి భ్రమరంలా స్త్రీల చుట్టూ తిరిగేవాడివి. క్రమంగా దేహ సుఖాలకు అలవాటు పడిపోయావు. విశ్వశాంతి కోసం సప్తర్షులు దేవవ్రతం అనే యాగం ఆరంభించారు. యాగ ప్రదేశములో శ్రీమన్నారాయణ
కథ గానము చేయడానికి ఆహ్వానముపై నీవు నీ తండ్రి ఇతర గంధర్వులతో కలిసి అక్కడకు వెళ్ళారు. శ్రీమన్నారాయణ నామగాన సంకీర్తనతో యాగశాల పరవశించసాగింది. గానము చేస్తున్న నీ దృష్టి అక్కడ ఉన్న అందమైన యోగినులపై పడింది. అందరం గాన మాధుర్యములో మైమరచి ఉన్న సమయములో నీవు ఆ యోగినుల వద్దకు వెళ్ళి నీ హావభావ చేష్టలతో కామాసక్తిని ప్రదర్శించావు. త్రికాలగ్నులైన మహర్షులు గమనించి ఆగ్రహం చెందారు. నిన్ను చూసి ఉపబర్హణ శ్రీమన్నారాయణ నామగానామృతముతో పవిత్రమైన యాగ ప్రదేశాన్ని పరస్త్రీ వ్యామోహములు అపవిత్రం చేశావు. ఫలితంగా నీవు నీ సహజ తేజస్సు కోల్పోయి భూలోకములో మానవునిగా జన్మించుము అని శపించారు. ఫలితంగా నీవు గంధర్వ జన్మ వదిలి భూమిపై ఒక వేద పండితుని గృహములో సేవ చేసే స్త్రీకి పుత్రుడిగా జన్మించావు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.